వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒంగోలు నుంచి చెవిరెడ్డి అవుట్ అని చెప్పి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు నేను మాట్లాడబోతా ఉన్నా. ఇక్కడ చూసినట్లయితే చెవిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారా అన్న చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఆ పార్టీలో అంటే, చెవిరెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న తర్వాత ఆయన లేటెస్ట్గా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి అటు పార్టీ అధినేత ఆయన దగ్గరికి తీయట్లేదని ఒక చర్చ, అట్ ద సేమ్ టైం పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెడుతుందని ఇంకో చర్చ కూడా చాలా సీరియస్గా జరుగుతోంది. అయితే అట్ ద సేమ్ టైం గత ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. సో ఆ క్రమంలోనే ఒంగోలు ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కు లిక్కర్ మాఫియా ద్వారా వచ్చిన డబ్బును తరలించారనే ఆరోపణలో ఆధారాలు దొరికిన తర్వాత, వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఆధారాలతో సహా చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అలాంటి చెవిరెడ్డిని ఈరోజు ఒంగోలు నుంచి పక్కన పెట్టబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరుగుతోంది. ఇంకొక సమాచారం ఏంటంటే, ఈరోజు చెవిరెడ్డిని పూర్తిగా తన కాన్స్టిట్యున్సీకే పరిమితం కామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఒంగోలుకి వేరే అభ్యర్థిని చూసుకునే పనిలో పడ్డారు అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ రావడానికి ఒక కారణం ఉంది. దీంట్లో కూడా, ఈ ప్రచారంలో కూడా కొంత నిజం ఉంది. ఎందుకు ఈ చర్చ తెర మీదకి వస్తూ ఉంది అంటే, గతంలో 2014 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఫస్ట్ టైం అక్కడ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. గెలిచారు కూడా ఆ రోజున. అయితే ఎన్నికల నాటికి మాగొండ శ్రీనివాసరెడ్డిని బాలినేని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సుబ్బారెడ్డి కారణంగా బాలినేని సఫికేషన్ ఎదుర్కొంటా ఉన్నారు. తనకు సపోర్ట్గా ఇంకో నేత వస్తారు అని చెప్పి టీడీపీ నుంచి మాగొండ శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి చాలా సీరియస్గా మాగొండను వ్యతిరేకించడం జరిగింది. చాలా సీరియస్గా అంటే, పార్టీలో మగాళ్ళు లేక వైసీపీలో మీరు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారా అని కూడా సీరియస్ అయ్యారు ఆయన. కానీ తన బాబాయిని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి మాగొంటకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాగొంట ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు వరుసగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. అయితే ఈ పరిణామాల తర్వాత మాగొంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులోనే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం జరిగింది. అప్పటి పూర్తి స్థాయిలో ఆ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ కూడా కొంత డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో. ఇక ఎన్నికల కంటే ముందు అటు బాలినేని సఫికేషన్ ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి కారణంగా, తన మంత్రి పదవిని కూడా కోల్పోయారు. ఇటు వైవి సుబ్బారెడ్డితో ఉన్న ఆధిపత్య ఇష్యూస్ అన్ని నడుస్తూ ఉన్న క్రమంలో మాగొండ శ్రీనివాసరెడ్డి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్ వరకు బాలినేని శ్రీనివాస్ ఆయన ఆపడానికి ట్రై చేసిన జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ కాల. సో మాగొండ టీడీపీకి వెళ్ళి అక్కడ ఎంపీ కావడం జరిగింది. అయితే టీడీపీలో కూడా ఆయన సఫికేషన్ ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఇప్పటి రోజున. గెలిచారు ఆయన టీడీపీ నుంచి మొన్న ఎంపీగా. తన కొడుక్కి ఇవ్వమని అడిగినా టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవలే మాగొంట శ్రీనివాసరెడ్డి చెన్నైలో జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ అనిల్ కొడుకు సాహిల్ పెళ్లికి పెద్ద మనిషిగా వ్యవహరించారు. అక్కడ మాగొండ శ్రీనివాసరెడ్డి కలిశారు. చాలా సన్నిహితంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇటీవల వేరే ఫంక్షన్లో కూడా వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా క్లోజ్గా మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇతర పార్టీలతో అనే చర్చ జరుగుతోంది. ఈవెన్ ఆయన గురుమూర్తి లాంటి ఎంపీలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు మాగొంట శ్రీనివాసరెడ్డి. సో ఆ యాంగిల్లో చూస్తే మాగొంట వైఎస్ఆర్సీపీలోకి రాబోతూ ఉన్నారు. మళ్ళీ ఒంగోలు ఎంపీ టికెట్ ఆయనే తీసుకోబోతా ఉన్నారు పార్టీ నుంచి అనేది ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చి అటు పంపించేశారు జగన్మోహన్ రెడ్డి పెద్దల సభకు. ఇక చెవిరెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, చెవిరెడ్డి గత ఎన్నికల సమయంలో మాగొంట వెళ్ళాడు కాబట్టి అక్కడ ఒక అభ్యర్థి కావాలి. బాలినేని ఎంత వ్యతిరేకిస్తున్నా సరే ఎక్కడో తిరుపతి నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లిక్కర్ స్కామ్లో ఈరోజు ఇరుక్కున్నారు, జైలుకు వెళ్ళారు, మొన్నే బయటకు వచ్చారు. కనీసం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించే ప్రయత్నం కూడా చేయలే. ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత సర్వేల పేరుతోనో ఏదో హడావిడి చేస్తూ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి చెవిరెడ్డిని పక్కన పెడుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆయనకి ఇన్ఫార్మ్ చేశారు. ఆయన తన కాన్స్టిట్యున్సీ అయినా చంద్రగిరికే పరిమితం కమ్మని చెప్పారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన అటు మిథున్ రెడ్డిని కానీ ఇటు చెవిరెడ్డిని కానీ ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయలేదు, దగ్గరికి తీయలేదు. పైగా మాగొండ శ్రీనివాసరెడ్డి వస్తాడనే సంకేతాలు ఇచ్చారని చర్చ జరుగుతున్న క్రమంలో చెవిరెడ్డిని ఒంగోలు నుంచి తీసుకెళ్లి చంద్రగిరికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని పక్కన పెడుతున్నారు ఈ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. అయితే అట్ ద సేమ్ టైం ఆయన కొడుకు గత ఎన్నికల సమయంలో తాను ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి ఒంగోలుకు వచ్చి ఆయన కొడుకు ఏం చేశారు, చంద్రగిరి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు పులివర్తి నాని చేతిలో. ఈ క్రమంలోనే మోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా చూడాలని కూడా, ఎమ్మెల్యేగా ఆస్పిరెంట్ గా చూడాలని చెవిరెడ్డి అనుకుంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి చంద్రగిరి నుంచి చెవిరెడ్డిని పోటీ చేయాలని కూడా అనుకుంటా ఉన్నారు. అలాంటి ఆలోచనతోనే ఇప్పటికే చెవిరెడ్డిని కూడా కన్విన్స్ చేసినట్టయితే ప్రచారం జరుగుతోంది పూర్తిగా ఒంగోలు రాజకీయాల నుంచి. ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంతే టార్గెట్ చేశారు చెవిరెడ్డిని. ఈవెన్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా మంది చెవిరెడ్డికి ఒంగోలుకి అసలు సంబంధం లేదు, ప్రకాశం జిల్లా పాలిటిక్స్ చెవిరెడ్డికి అవగాహన లేదు, వాటి మీద ఆయన అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు
చేసుకోలేకపోతున్నారు, అవగాహన చేసుకోలేకపోతున్నారు, చాలా మంది విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టాలి అని కూడా ఆయన నిర్ణయించారని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో లెట్స్ సీ మరి చెవిరెడ్డికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తే మరి చంద్రగిరి నుంచి ఈసారి ఎన్నికల్లో చెవిరెడ్డి బరిలో ఉంటారా, ఆయన కొడుకైన మోహిత్ బరిలో ఉంటారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.